సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. బ్రేకింగ్ చూస్తున్న దండకారణ్యంలో దడ పుట్టించిన అన్నలు ఇప్పుడు అలసిపోయారు. ఎన్నాళ్లుగానూ తుపాకీ ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని నమ్మిన మావోయిస్టులు ఇప్పుడు ఆ తుపాకీని కింద పెట్టేందుకు సిద్ధమయ్యారు. మా పార్టీ బలహీనపడింది, ఇక పోరాటం మా వల్ల కాదు అంటూ కూడా మావోయిస్టులు చేసిన కీలక ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. జనవరిలో తామంతా మూకుమ్మడిగా లొంగిపోతున్నట్లు కూడా వారు ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశమైందని కూడా చెప్పుకోవచ్చు. మావోయిస్టు పార్టీకి చెందిన ఎంఎంసీ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఒక లేఖ అయితే విడుదలైంది. ఈ లేఖలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, కఠిన చర్యల వల్ల మా పార్టీ తీవ్రంగా బలహీనపడింది, క్యాడర్ తగ్గింది, ప్రజల నుంచి కూడా మునుపటి మద్దతు కరువైంది. మాకు ఈ పరిస్థితుల్లో పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడం కష్టంగా మారింది. వచ్చే ఏడాది జనవరి నెలలో తాము జనజీవన స్రవంతిలో కలుస్తామని, మూకుమ్మడిగా పోలీసుల ఎదుట లొంగిపోతామని వారు ఆ లేఖలో చెప్పడం జరిగింది. సాధారణంగా మావోయిస్టులు లొంగిపోతే ఒకరో ఇద్దరో బయటకు వస్తారు. బట్ ఇక్కడ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అందరం ఒకేసారి లొంగిపోతాం అని వారు ఇప్పుడు ప్రకటించడం ఇక్కడ గమనార్హం. అలాగే కేంద్ర హోంశాఖ మావోయిస్టులపై ఉక్కుపాదం మోపిన విషయం కూడా మనకు తెలిసిందే. ఆపరేషన్లను ముమ్మరం చేసింది. 2026 నాటికి మావోయిజం ఉండకూడదు అనే లక్ష్యంతో ముందుకెళ్తూ ఉంది. 2025లో మావోలు కీలక నేతలు హతమయ్యారు. మరికొందరు జనజీవన స్రవంతిలోకి కలిసిపోయారు. హిడ్మా లాంటి వారు హతమయ్యారు. అలాగే అనారోగ్యం, వృద్ధాప్యం, కొత్త నియామకాలు లేకపోవడంతో అగ్రనాయకత్వం ఢీలా పడిపోయిందని కూడా ఇక్కడ మనం చెప్పుకోక తప్పదు. ఒకప్పుడు తుపాకీ గొట్టంతో రాజ్యాన్ని ప్రశ్నించిన వారు నేడు అడవిలో బతకడమే కష్టంగా మారిందని వారు చెప్తూ వాపోతున్నారు. ఎన్కౌంటర్ల భయం, ఆకలి చావుల కంటే ప్రభుత్వ పునరావాసం మేలని భావిస్తూ ఉన్నారు. ఎంఎంసీ జోన్ నుంచి వచ్చిన ఈ లేఖ కేవలం లొంగుబాటు ప్రకటన మాత్రమే కాదు, మావోయిజం పతనావస్థకు నిదర్శనం. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లోని దట్టమైన అడవుల్లో ఇకపై తుపాకీ శబ్దాలు వినిపించకపోవచ్చు. జనవరిలో జరిగే ఈ చారిత్రక లొంగుబాటుతో దేశ అంతర్గత భద్రతలో సరికొత్త అధ్యాయం మొదలు కానుందని చెప్పుకోవచ్చు.